మిస్టర్ పర్ఫెక్ట్ ఒక్కడే అందరినీ కొడితే ఫైట్ ఎలా అవుతుంది? యూత్ యాటిట్యూడ్. పాన్ ఇండియా హీరోగా రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంత స్థాయికి ఎదిగినా ఎక్కడా తన స్టేటస్ ని ప్రదర్శించడు. నేను సినిమాకి వెళ్ళినప్పుడు ఎవరిని పక్కన పెట్టుకోను సార్, నాకు ఇష్టం లేదు, నేను చూడండి అలాగా. ఎప్పుడు ఎవరిని కలిసినా వినయంగా, చాలా మర్యాదగా, అందరితో గౌరవంతో ఉంటాడు. అందుకే సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ ని ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. నా ఫేవరెట్ హీరోనే కాదు, నా ఫేవరెట్ పర్సన్ కూడా. సీనియర్ హీరోల నుండి యువ హీరోల వరకు అందరితో మంచి సాన్నిహిత్యాన్ని ప్రభాస్ మెయింటైన్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్. ఇందులో ముఖ్యంగా హీరో గోపీచంద్ తన ప్రాణ స్నేహితుడని పలు సందర్భాల్లో చెప్పాడు. మనవాడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని రామ్ చరణ్ కి ఫోన్ చేశాడు. ఇక గోపీచంద్ తో పాటు రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అందరితో మంచి ర్యాప్ ఉంది. తారక్ డెఫినెట్లీ. Tarak is junior NTR. Yeah, junior NTR. That's one. మహేష్, Mahesh. బన్నీ, చరణ్. ఇదిలా ఉంటే ఈ మధ్య ప్రభాస్, అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక్క మాటలో ప్రభాస్ గురించి చెప్పాలంటే 6 అడుగుల బంగారం, నా ఫేవరెట్ హీరో అంతే. మరి ఆ వార్త ఏంటి, వీరి మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన ఏంటో చూస్తే, ప్రభాస్ ఒక్క లుక్ చాలు, ట్రైలర్ కే సినిమా సూపర్ హిట్. 2011వ సంవత్సరంలో దిల్ రాజు నిర్మాణ సంస్థలో దశరథ్ దర్శకుడిగా ఫ్యామిలీ కథా చిత్రంగా విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ అదా థాంక్స్ డార్లింగ్. డార్లింగ్ అంటే జస్ట్ నా ఓత పదం అంతే. ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ తో ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజికల్ హిట్ గా పాజిటివ్ రెస్పాన్స్ సాధించాయి. ఫ్యామిలీ హీరోగా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచడంలో ప్రభాస్ కి ఈ సినిమా చాలా హెల్ప్ అయింది. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండదు. అయితే ఇంత పెద్ద హిట్ సాధించిన ఈ సినిమా విడుదల సమయంలో ప్రభాస్ తెగ టెన్షన్ పడ్డాడట. ప్రేమ అనేది ఇద్దరు ఈక్వల్స్ మధ్యన జరిగేది. నువ్వు లేకుండా ఈ సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియక కంగారు పడ్డానంటూ ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలిపారు. నాకు టెన్షన్, రేపు రిలీజ్ నేను రాలేను, సారీ అనుకో. మరి ప్రభాస్ ఇంతలా టెన్షన్ పడడానికి కారణం మిస్టర్ పర్ఫెక్ట్ ఒక కుటుంబ కథా చిత్రం. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, కానీ ఇల్లు ఎందుకు అలా కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదు. ఇలాగే ఆలోచించే అమ్మాయి కోసం చూడకు. భారీ ఫైట్స్ లాంటివి ఉండవు, ఎమోషన్స్ కనెక్ట్ అయితేనే హిట్, లేకపోతే షాక్ తప్పదు అని అతను భావించారు. వీఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అమ్మాయి నచ్చిందన్నావు, మంచిదన్నావు, మళ్ళీ నువ్వే వద్దంటున్నావు. అయితే రిలీజ్ కంటే ముందుగా ఇండస్ట్రీ ప్రముఖుల కోసం దిల్ రాజ్ ప్రివ్యూ ప్రదర్శించారని, తాను మాత్రం ఈ ప్రివ్యూకు వెళ్ళలేదని, నాకు టెన్షన్, రేపు రిలీజ్ నేను రాలేను, సారీ అనుకో. కానీ సెలబ్రిటీలు వెళితే వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, ప్రివ్యూ చూడగానే ఫస్ట్ తనకు బన్నీ ఫోన్ చేశాడని, ఇప్పటి వరకు నీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ మార్నింగ్ షో రాగానే ఫస్ట్ వచ్చింది బన్నీ, హగ్ చేసుకుంది. సినిమా చూసిన బన్నీ, సినిమా అదిరిపోయింది డార్లింగ్, ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంది, సెకండ్ హాఫ్ కూడా బాగుందని చెప్పాడట. సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. అయితే తనకు మాత్రం లేడీస్ కి ఈ చిత్రం ఎలా కనెక్ట్ అయిందో తెలుసుకోవాలని ఉత్కంఠగా ఉండేదని, లేడీస్ కి సినిమా నచ్చితే సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిప్రాయపడ్డానని తెలిపారు. ప్రేమ అంటే ఇద్దరికి ఒకే బ్రాండ్ కాఫీ నచ్చడం కాదు, ఇద్దరూ కలిసి ఒక మంచి కాఫీ తయారు చేసుకోవడం. దీంతో లేడీస్ అభిప్రాయం తెలుసుకోవడం కోసం బన్నీనే డైరెక్ట్ గా మీ వైఫ్ స్నేహకు ఈ సినిమా నచ్చిందా అని అడిగితే, మీ వైఫ్ ఏమంటుంది, నువ్వేమంటున్నావు, నాకేంటంటే వైఫే, ఈ సినిమా వైఫ్ నచ్చాలి, ఎక్కడన్నా కళ్ళ నీళ్ళు వచ్చినాయా మీ వైఫ్. దీనికి బన్నీ స్నేహకు ఈ సినిమా చాలా బాగా నచ్చిందని, సెకండ్ హాఫ్ చూసి స్నేహ ఏడ్ చేసిందని చెప్పాడంటూ ప్రభాస్ పేర్కొన్నారు. వాళ్ళకి చాలా బాగుంది, మా వైఫ్ ఏడిసింది, మంచి హిట్ అవుతుంది. అయితే ఈ సినిమా లేడీస్ కి కనెక్ట్ అయ్యి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే ఎమోషనల్ గా సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చని ప్రభాస్ ముందు అనుకున్నారు. బన్నీ మాత్రం డార్లింగ్ ఫస్ట్ 3 రోజులు ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తుందని ఆశించవద్దు, ఎందుకంటే ఈ సినిమా నెమ్మదిగా పికప్ అవుతుందని చెప్పాడట. 3 days ఎక్స్పెక్ట్ చేయొద్దు, స్లోగా వెళ్తుంది అన్నాడు. అవును, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు తెలుసు ఈ సినిమా. బన్నీ చెప్పినట్లుగానే నెమ్మదిగా 3 రోజుల తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో తాను మిస్టర్ పర్ఫెక్ట్ హిట్ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని ప్రభాస్ చెప్పుకొచ్చారు.